హలో పిల్లలు, ఈ రోజు మీకోసం చాలా సరదాగా ఉంది. సిద్ధంగా ఉన్నారా? అయితే కల్లోకి ఒక రంగురంగుల జామలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వారి పేరు రవి మరి చిన్ని. వారు అన్ని పనులు కలిసే చేసేవారు. ఆడుకునేవారు, తినేవారు, ఇంకా కలిసి బడికి కూడా వెళ్ళేవారు. ఒక ఎండాకాలం రోజు రవి మరియు చిన్ని ఒక సాస్యాతరకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. వారు తమ సంచులు చెరుతేటు నీళ్లు ఒక మ్యాప్ పెట్టుకున్నారు. మాయా నిజమా అన్నాడు రవి. అతని కళ్ళు ఉత్సాహంతో మెరిసిపోతున్నాయి. చిన్ని నవ్వి తల ఆపేయింది. అడవిలో నడుస్తూ నడుస్తూ వాదరకు చిట్టి అనే ఒక సరదా ఉడుత కనిపించింది. చిట్టి పిట్టగోళ్లను తిప్పుతూ అందరినీ నవ్విస్తోంది. హలో రవి, చిన్ని అంది చిట్టి. నాతో ఆటాడతారా అని అడిగింది. అవి చిన్ని ఆటలు అంటే చాలా ఇష్టం. వాళ్ళు దాగుడు మూతలు, పరుగు పందెం, ఇంకా గెంతులాట కూడా ఆడారు. చిట్టి చాలా సరదాగా ఉండేది. వాళ్ళ పట్లు చెక్కయ్యేలా నవ్వించింది. ఆడిన తర్వాత వాళ్ళు ఒక పెద్ద నీరునిచ్చే చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారు. అంతలోనే వాళ్లకు మెల్లగా బారిగా ఏడుపు వినిపించింది. ఎవరక్కడే అని అడిగింది చిన్ని. చెట్టు వెనక నుండి బన్నీ అనే ఒక చిన్న కుందేలు బయటకు వచ్చింది. అయ్యో, ఏమైంది బన్నీ అని అడిగాడు రవి. బన్నీ ముక్కు పీల్చుకుంటూ నేను ఇంటికి వెళ్ళే దారి తప్పపోయాను అంది. రవి, చిన్ని ఒకరినొకరు చూసుకున్నారు. బెంగ్ పెట్టుకోకు బన్నీ అంది చిన్ని పెద్ద చిరునవ్వుతో. మా దగ్గర మ్యాప్ ఉంది, మేము నీ ఇంటికి దారి చూపిస్తాంది. కలిసి వాడు మ్యాప్ చూసుకుంటూ వంకర్ టింకర్ దారిలో చిన్న చిన్న కొండల మీదుగా నడిచారు. వాళ్ళు ఒక మెరిసే వాగును కూడా దాటారు. చివరికి వాళ్ళు బన్నీ హాయిగా ఉండే గుహను కనుగొన్నారు. బన్నీ చాలా సంతోషించింది. ధన్యవాదాలు రవి, చిన్ని అంటూ ఆనందంతో గెంతింది. మీరు నిజమైన స్నేహితులు అన్వి చిన్ని గర్వంగా ఫీల్ అయ్యారు. వాళ్ళు బన్నీకి వీడ్కోలు చెప్పి ఇంటికి తిరిగి ప్రయాణం మొదలు పెట్టారు. తిరిగి వస్తూ వాడు ఇబ్బందిలో ఉన్న వారికి ఎప్పుడూ సహాయం చేయాలని, ఎప్పటికీ మంచి స్నేహితులుగా ఉండాలని మాటిచ్చుకున్నారు. మరి అలా మన్ కప్ ముగిసింది. పిల్లలు గుర్తుంచుకోండి, మంచిగా ఉండటం, ఇతరులకు సహాయం చేయడం మిమ్మల్ని నిజమైన స్నేహితులుగా చేస్తుంది. మళ్ళీ మరో అద్భుతమైన సాక్ష్యాలతో కలుద్దాం. బా బా.